ఎట్లా అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో ఏకంగా భారతీయులకు బాగా నష్టమవుతుంది. H1B వీసాలు లేదంటే అక్కడ పుట్టేటువంటి పిల్లలకు జన్మతా వచ్చేటువంటి పౌరసత్వము ఇట్లా అనేకమైనటువంటి నిర్ణయాలు ఇట్లా చకాచక్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రంప్కి ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదా? లేదంటే ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నాడా? మేమేం బెదిరమని జస్టిన్ ట్రూడో చెప్తున్నాడు, మిగిలినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా దాన్ని చూడొచ్చు? మెక్సికోకి పంపిస్తుంటే అది కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో రెండు అంశాలు విడివిడిగా చూడాలి. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించిన అంశం, రెండోది వ్యాపారానికి సంబంధించిన అంశం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని అడ్డుకోవాలి అనేది ఈరోజు నెమ్మదిగా ప్రపంచంలో చాలా దేశాల్లో వస్తున్న ఒక మార్పు. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు జర్మనీలో, స్వీడన్లో, ఇంగ్లాండ్లో అక్కడ జరుగుతున్న పలు ఉద్యమాలు, నిరసనల కారణంగా మనం ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానియకూడదు, ఎవరిని పడితే వాడిని రానిస్తే వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి, అందువల్ల ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించాలి అన్న డిమాండ్ ఈరోజు ప్రపంచంలో వెస్టర్న్ వరల్డ్లో ఎస్పెషల్లీ ఎక్కువగా వస్తుంది. అమెరికాలో కూడా దాని మీద గత 10 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమం కారణంగానే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడయ్యాడు. అదే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ట్రంప్ గట్టిగా అమలు చేస్తున్నాడని ఆయన్ని ఓడగొట్టి బీడెన్ని తీసుకొచ్చారు. బీడెన్ మరీ దారుణంగా చేస్తున్నాడని మళ్ళీ ఆయన్ని ఓడగొట్టి ఈరోజు ట్రంప్ని మళ్ళీ తెచ్చారు. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఏ రోజుకైనా ప్రమాదకరమైన స్థితిగతుల్ని ఈరోజు తీసుకొస్తోంది. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ల విషయంలో బీడెన్ అడ్మినిస్ట్రేషన్ మీద కోపం రావడానికి కారణం ప్రతి యూనివర్సిటీలో పాలస్తీనా గురించి తెలియని వాడు కూడా పాలస్తీనా మీద ఉద్యమాన్ని చేయడం, నెలల తరబడి యూనివర్సిటీని స్తంభింపజేయడం. సో అమెరికన్ సమాజం దీన్ని అంగీకరించకుండానే బీడెన్కి వ్యతిరేకతతో ఈరోజు అన్ని అంశాలని పక్కన పెట్టి ట్రంప్ని పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ స్థాయికి నువ్వు పాలస్తీనా మద్దతుగా దేశాన్ని స్తంభింపచేసే స్థాయికి వెళ్ళకూడదు. ఎందుకు స్తంభింపజేస్తున్నారా అది ఎవరికి తెలియదు. కేవలం మన హక్కులు, ఈ హక్కులు, హక్కుల గురించి మాట్లాడడం ఎక్కువైపోయి దేశానికే ప్రమాదం అనుకునేసరికి చివరికి ఆయనే ప్రమాదంలో పడిపోయాడు. దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో యూనివర్సిటీలను అడుక్కున్నాడు బీడెన్, యూనివర్సిటీల్లో విద్య పెట్టండి అని. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కారణాల చేత ఒక చర్చనీయాంశంగా ఉన్న వేళ ఈరోజు ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని నేనే యాక్సెప్ట్ చేయను, నా దేశానికి లీగల్గా రండి, నేను లీగల్గా తీసుకెళ్తా. H1B వీసాల విషయంలో కూడా రిపబ్లికన్లు ఎక్కువ శాతం అపోజ్ చేసినా ట్రంప్ గట్టిగా మాట్లాడాడు. ఎలాన్ మస్క్ మాట్లాడినప్పుడు ఎలాన్ మస్క్కి మద్దతుగా ట్రంప్ మాట్లాడింది ఏంటంటే H1B వీసా సిస్టమ్ని ఎత్తివేయం, అవసరం అనుకుంటే దాన్ని పెంచుతాం, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం కల్పిస్తాం, దానివల్ల చట్టవిరుద్ధంగా ప్రజలు రావడం తగ్గుతుంది అనేది ఆయన చెప్పింది. సో ఇలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ట్రంప్ చర్యలు మొదలుపెట్టినప్పుడు ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తాననడం అది కొంత వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో ఏదైనా కానీ ఆ దేశం గడ్డ మీద పుట్టినప్పుడు వాడు ఆ దేశ పౌరుడు. అది 1866లో తీసుకురాబడిన చట్టం, ఆ చట్ట ప్రకారం నడుస్తోంది. అది వాడికి అదృష్టం కలిసి వచ్చి విమానం దిగి పుట్టాడా, లేదా తల్లిదండ్రులు బలవంతంగా అక్కడ కన్నారా, ఏదో మార్గంలో వెళ్ళి వాడు అక్కడ కనేటట్లు చేశారా, అవన్నీ పక్కన పెడితే పుట్టినవాడు అక్కడ దేశస్థుడు. అది ఒక రకంగా ప్రజల్లో జీర్ణించుకుపోయిన సిద్ధాంతం. దాన్ని ఈరోజు నువ్వు చెరుపుతాను అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి. మళ్ళా గత దగ్గర 150 సంవత్సరాలుగా నడుస్తున్న దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ అనేది భారతదేశంలో లాగానే అమెరికాలో కూడా సంక్లిష్టమైన ప్రక్రియ. 2 హౌసెస్లో 2/3 మెజారిటీ ఉండాలి. వీళ్ళకి 50-50నే ఉంది, 2/3 లేదు. డెమోక్రాట్ల మద్దతు కావాలి, అది కుదిరే పని కాదు. రెండవది 22 రాష్ట్రాల దాకా దాన్ని ఆమోదించాలి, అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వ్యవసాయం, చిన్న చిన్న పరిశ్రమలు వీటన్నిటిలో లేబర్ పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా నువ్వు వీళ్ళని బయటికి దోసేస్తే అవి మూతపడితే ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. అందుకనే ఆయా రాష్ట్రాలు అంగీకరించడం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే
చర్చలు జరపాలి, అందరినీ ఒక ఏకగ్రీవమైన పదానికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఏకగ్రీవంతో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ చేయడానికి వీలవుతుంది. అంతే తప్ప రాజకీయ పరంగా నేను చేయాలనుకుని నేను చేస్తా, నేను అధ్యక్షుడిని సంతకం పెట్టా అని అంటే కుదరదు. అందులో ప్రజాస్వామ్యంలో కూడా కుదరదు. భారతదేశం అయినా, బ్రిటన్ అయినా, ఇక్కడైనా. సో ఈరోజు ఆయన చేసే కొన్ని నిర్ణయాలు అమలవుతాయా కాదా అన్నది పక్కన పెడితే రాజకీయ పరంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి అవి అమలు చేయడానికి నేను పోరాడతాను అంటున్నాడు. అది పోరాటం 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా? ఈ లోపల ఏంది, ఒక రకమైన భయాందోళనలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో అతను క్రియేట్ చేస్తున్నాడు. అది కొన్ని సందర్భాల్లో వికటించవచ్చు, కొన్ని సందర్భాల్లో పని చేయవచ్చు. పని ఎట్లా చేస్తుంది, భవిష్యత్తులో అక్కడికి వెళ్లేవాడు ఇక అన్ని ఆలోచించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అట్లీస్ట్ వచ్చే వాళ్ళని ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఉన్న వాళ్ళని ఉన్న పళంగా తీసేయడానికి ఉపయోగపడదు. అయితే ఉన్న వాళ్ళల్లో నేరస్తులు ఎవరైనా ఉండి నేరమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ఉంటే వాళ్ళని బయటకు వేసేయడానికి సులభం అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. రాజకీయ కారణాలతో ఖలిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలలో పనిచేసే వాళ్ళు, ఐఎస్ఐ లేదా ఇస్లామిక్ తీవ్రవాదాలకు సంబంధించి ఇటువంటి వాళ్ళని ఈ పేరు మీద ఏరివేయవచ్చు. సో ఒకటి, ఇల్లీగల్ రానివ్వకుండా ఈ అడావిడి ఆపగలుగుతుంది. రెండోది, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వేసేయడానికి కొంత వెళ్ళిన వాళ్ళు నిబంధనల్ని పాటించేలా వాళ్ళ మీద ఒత్తిడి తెప్పించడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అమలు కాదు. ఇప్పుడు నేను బోర్డర్ దాటి చేస్తా మెక్సికన్లందరినీ అంటే మెక్సికా నేను తీసుకోనని చెప్పి నేను చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు ఏం చేసుకోవాలి, నువ్వు నీ దేశంలోనో క్యాంపు పెట్టి ఒక ఊరు క్రియేట్ చేసి ఆ ఊర్లో వీళ్ళందరినీ ఉంచి పెంచి పోషించాలి. వాడు పని చేయడానికి లేదు, ఏం లేదు, నువ్వు మళ్ళా మానవ హక్కులు వస్తే అన్ని నువ్వు చెయ్యాలి. సో ఈ ఉన్న వాళ్ళల్లో ఉపయోగపడే వాళ్ళకి నువ్వు నిజంగా పౌరసత్వం ఇచ్చే ఇష్యూని సాల్వ్ చేయి. భవిష్యత్తులో ఎవరు రాకుండా నువ్వు గట్టి చర్యలు తీసుకోవడం అంతే తప్ప నేను రిటరిక్ ఇంకా ఎన్నికల్లో మాట్లాడినట్లే అధ్యక్షుడిని అయిన తర్వాత కూడా నేను అదే ఊపులో వెళ్తాను అని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. నీకున్నది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో సాధ్యమైనంత వరకు వ్యవస్థల్ని నువ్వు రెగ్యులేట్ చేస్తే భవిష్యత్తులో అది జరగకుండా చూడు. ఉన్న వాళ్ళల్లో క్రిమినల్స్ ఎవరైనా ఉంటే ఏరి పంపించేసాయి. కానీ చదువుకోవడానికో కేవలం ఉద్యోగం కోసం పోయిన వాడిని వాడి అర్హతల్ని బట్టి వాడు చేసేదాన్ని బట్టి కొంత వెసులుబాటు కల్పిస్తే శాంతియుతంగా ఆందోళన లేకుండా ఇతర దేశాలతో ఇబ్బందులు లేకుండా ట్రంప్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రంప్ను కూడా అందరూ ఎందుకంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ నేను పౌరసత్వం ఇస్తా అన్నా మంచి పని. 20 లక్షలు 30 లక్షలు పెట్టి చదువుకున్న కుర్రోడు అక్కడ ఉండడానికి ఉద్యోగం వస్తే వాడికి నువ్వు దోహదపడుతున్నావు. సో ఇటువంటి చర్యలు చేస్తే బాగుంటుంది. ఇది ఒక వ్యవహారం. ఇప్పుడు కెనడాకి సంబంధించిన వ్యవహారం మనం తీసుకుంటే ఈ కెనడా ఏం చేస్తోంది అని అంటే కెనడాకి అమెరికాకి మధ్య ఉన్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని, ఫ్రీ బోర్డర్ని ఉపయోగించుకొని కెనడాలో చాలామంది ఏజెంట్లు అమెరికాకి ఇల్లీగల్ హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్కి చేస్తూ ఉన్నారు. మనం కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. భారతదేశం వీళ్ళు చల్లో ఇరుక్కుపోయి 4 చనిపోయారు, 5 మంది చనిపోయారు. సో ఫస్ట్ ట్రంప్ హెచ్చరిక జారీ చేసింది ఏంటంటే ఇల్లీగల్ హ్యూమన్ ట్రేడ్, ఈ ఫ్రీ బోర్డర్ని నువ్వు ఉపయోగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని ఇక్కడికి ఇల్లీగల్గా తీసుకొస్తానంటే ఊరుకోను, దాన్ని ఆఫ్ చేయాలి అని. అది మొట్టమొదటి అంశం. రెండవ అంశం, కెనడాతో ఇబ్బంది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ జోన్, గూడ్స్ ఫ్రీగా వచ్చి వెళ్ళవచ్చు, ట్యాక్సేషన్ నిబంధనలు చాలా సులువుగా ఉంటాయి. దాన్ని వాడుకొని ఇప్పుడు చైనా కంపెనీల మీద ట్రంప్ 20% టారిఫ్ వేస్తే దాన్ని తప్పించుకోవడానికి ఈ కంపెనీలన్నీ కెనడాకి దిగుమతి చేసి కెనడా నుంచి ఇక్కడికి కెనడియన్ ఉత్పత్తులుగా పంపించే జరుగుతుంది. అది ట్రంప్ తీసుకున్న చర్యల్ని ఒక రకంగా అది ఇబ్బంది క్రియేట్ చేస్తోంది. అది అమలు కానియట్లేదు. ఒక రకంగా దొడ్డుతో ఉన్న వాళ్ళు ఎత్తుక్కున్నట్టు. ఇవి 2 అంశాల మీద ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ జన్మతః పౌరసత్వం ఇల్లీగల్ ఇది ఇంటర్నల్గా ఒక ఇష్యూ అయితే, కెనడా మెక్సికోల దగ్గరికి వచ్చేసరికి ఈ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఏవైతే వేరే దేశాలు ఈ 2, ఎందుకంటే సరిహద్దులు ఓపెన్ సరిహద్దులు కాబట్టి ఇప్పుడు మెక్సికో సరిహద్దు మూసేశాడు, కానీ కెనడా సరిహద్దును ముయ్యలేడు.
చాలా లెంతీ ఇది, రెండోది చాలా చోట్ల ఓపెన్ బోర్డర్ అది. అందువల్ల నువ్వు అరికట్టాలి. అవును, కేవలం ఇది నా బాధ్యత కాదు, నీ బాధ్యత కూడా. నువ్వు ఇట్లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఊరుకోనని జస్టిస్ ట్రూడోకి ఆ రోజు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా ట్రూడో గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రూడో పార్టీ ఖలిస్తాన్ మద్దతుదారులైన ఎన్డీపీ మద్దతుతో పనిచేస్తోంది. ఎన్డీపీలో ఉన్న నాయకులందరూ చేసే పని ఇదే, అంతే. ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే అందరూ సిక్కు డ్రైవర్లే, అవును, అందరూ పంజాబీ డ్రైవర్లే. ఎక్కువ శాతం కెనడా నుంచి అమెరికాలోకి వెళ్లేది పంజాబీలే. అందువల్ల ఏంటంటే ఇటు వీళ్ళకి చెప్పుకోలేక, ఇటు ట్రంప్కి చెప్పుకోలేక, ఆఖరికి ట్రంప్ ఎటువంటి వ్యక్తి, నిన్ను 51 గవర్నర్గా చేస్తా జాగ్రత్త అన్నాడు. అవును, ఒక దేశ అధినేతకి అంతకి మించిన అవమానం ఇంకోటి ఉండదు. అంత అవమానపరచగలిగిన వ్యక్తి ట్రంప్. అందువల్ల కెనడాకి ఏదైతే వార్నింగ్ ఇస్తున్నాడో దాని కారణాలు వేరు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించిన ఉద్దేశాలు, లక్ష్యాలు వేరు. అయితే భారతీయులు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో డబ్బు వస్తుందనో ఇంకోటి వస్తుందనో చట్టవిరుద్ధంగా వేరే దేశానికి వెళ్ళడం మానుకోవాలి. చట్టబద్ధంగా వెళ్ళండి. ఆస్ట్రేలియా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా చట్టబద్ధంగా వెళ్ళండి. గల్ఫ్కి వెళ్ళినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, చట్ట ప్రకారం వెళ్ళండి. ఏజెంట్ల ఉచ్చులో పడి వెళ్ళొద్దు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అరవద్దు, రికగ్నైజ్డ్ హ్యూమన్ రిసోర్స్ ఏజెన్సీల ద్వారా వెళ్ళండి. ఇది అందరూ చెప్పే విషయమే. భారతదేశీయులు కూడా దీన్ని పాటిస్తే అది వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. నువ్వు ఇల్లీగల్ గా వెళ్ళిపోయి నేను ఇరుక్కుపోయా నన్ను తీసుకురండి అని ఏడవడం కన్నా కూడా చట్టబద్ధంగా వెళ్ళు. నువ్వు నిజంగా సత్తా ఉంటే వెళ్ళు, అక్కడ చట్టాలు అనుమతిస్తే వెళ్ళు, లేదా కష్టపడు ఆ అనుమతి తీసుకోవడానికి. వెళ్తే హాయిగా బతకొచ్చు, రాజులాగా బతకొచ్చు. లేదు అంటే దొంగలాగానే బతకాలి. ఈరోజు బంగ్లాదేశీయుల గురించి మనం ఎట్లా మాట్లాడుతున్నామో అమెరికాలో అలానే మాట్లాడచ్చు, యూరోప్లో అలానే మాట్లాడతారు. ఇందులో మళ్ళీ మనకి కొత్తగా ఏదో వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని భారతీయులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాలి, భారతీయులు. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళు కాబట్టి మిగతా చోట్లకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు, జర్మనీ లాంటి చోట్లకి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. మీకు ఇదైతే సులభం వెళ్ళి రావడం అన్నది. ఇది కాకుండా మీ టాలెంట్తో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, కష్టపడండి, చట్టబద్ధంగా వెళ్ళండి, ఎలాంటి ఉచ్చులో ఇరుక్కోవద్దు. ఈరోజు రష్యాకి వెళ్ళి రష్యా మిలిటరీలో చనిపోయాము. ఆ రోజు వెళ్ళింది మీరే కదా, ఎవరో బ్రోకర్ చెప్పాడని మీరు వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్ళి ఈరోజు ఇరుక్కుపోయారు. అందువల్ల చట్ట విరుద్ధంగా వెళితే ఇబ్బందులు తప్ప, చట్టబద్ధంగా మీరు వెళ్ళండి. చట్టబద్ధంగా వెళితే రాజమర్యాదలతో తీసుకోవడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని ట్రంప్ చెప్తున్నాడు. నేను సహకరిస్తాను. ఇది కొంత ట్రంప్ కూడా కొంత దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అశాంతికి దారి తీసేలా కాకుండా, దేశాల మధ్య సంబంధాలు ఇబ్బంది పడేలా కాకుండా, ఇక్కడ వాళ్ళు కూడా చట్టబద్ధంగా కష్టపడి వెళ్ళి చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే బాగుంటుంది, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఏదో అయిపోతోంది, అమెరికా మనల్ని ఇచ్చేసేస్తోంది అని గగ్గోలు పెడితే ప్రపంచం అంగీకరించదు, ఎవరు హర్షించరు. మనం ఎలా అయితే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారని గోల్ చేస్తున్నామో మనం కూడా అదే జరుగుతుంది. ద్వంద్వ వైఖరి పనికిరాదు తప్పనిసరిగా. ఏ దేశానికైనా ఆ దేశ మొన్న జయశంకర్ని ఇదే ప్రశ్న అడిగారు అమెరికాలో. అడిగితే జయశంకర్ ఒకటే చెప్పాడు, చట్టబద్ధంగా వెళ్ళమని మేము చెప్తున్నాం, చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళకి హాని కలిగితే మేము స్వయంగా రంగంలోకి దిగుతాం. చట్ట విరుద్ధంగా వెళ్ళి చట్ట విరుద్ధమైన పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సగౌరవంగా మాకు అప్పచెప్పండి, మేము తీసుకెళ్తాం. అయితే క్రిమినల్స్ ఎవరైనా ఉంటే దాన్ని ఆ దేశపు చట్టం మా దేశపు చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాం. ఇది జయశంకర్ చెప్పిన స్పష్టమైన మెసేజ్. కరెక్టే అది. చట్టబద్ధంగా వెళ్ళండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే దేశం వెనకాల ఉంటుంది. చట్టవిరుద్ధంగా వెళ్ళి మీరు నేరస్తులు కాకపోతే మిమ్మల్ని సగౌరవంగా తీసుకొస్తాం, మాకేం లేదు, మీరు తప్పు చేశారు అయినా కూడా మా దేశ పౌరుడు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి నేరాలకు పాల్పడితే మాత్రం మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.